Hi everyone, welcome to the series. ఈరోజు రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 26 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. గివెన్ అండ్ ఇంటీజర్ అరే నమ్స్ సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్. రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ అని ఇచ్చాడు చూడండి. సేమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 27 రిమూవ్ ఎలిమెంట్ చేసాం కదా, ఆ మెథడ్లో అయినా చేయొచ్చు మనం. సచ్ దట్ యూనిక్ ఎలిమెంట్ అపియర్స్ ఓన్లీ వన్సే ఉండాలంట. The relative order of the element should be kept the same. Order సేమ్ మాత్రం ఉండాలి. దెన్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ద నమ్స్. ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని ఆ నెంబర్ని రిటర్న్ చేయాలి. అలాగే నమ్స్ అరేలో మాడిఫై చేయాలి. కన్సిడర్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ టు బి k టు గెట్ యాక్సెప్టెడ్. యూ నీడ్ టు డూ ద ఫాలోయింగ్ థింగ్స్. Change the array nums such that first k elements of nums contain unique elements. Okay, in order they were presented in nums initially. The remaining elements of nums are not important as well. The size of the nums as well as the size of the nums. Okay, return k చేయమన్నాడు. మనం రిమూవ్ ఎలిమెంట్ ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ ఆ మెథడ్లోనే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ సార్టెడ్ ఆర్డర్లోనే ఉన్నాయి. 1 1 2 ఉంది అంటే ఇప్పుడు రిమూవ్ ఏమన్నది క్వశ్చన్ ఏంది, రిమూవ్ డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి అంటే 1 1 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒక్కసారే ఉండాలి అరేలో 1 ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ని తీసుకుందాం, 1ని లిస్ట్లో పెడదాం, మళ్ళీ 1 వచ్చింది. ఆ 1 అనేది లిస్ట్లో ఆల్రెడీ ఉంది, సో స్కిప్ చేసేసి 2ని పెడదాం. అప్పుడు ఏమవుతుంది, అరే నమ్స్ అరే ఎండ్ అయిపోయింది, లిస్ట్లో ఏమో 1 2 ఉంది. ఇప్పుడు నమ్స్ అనే దాన్ని మాడిఫై చేసేద్దాం అంతే. ఇది అప్రోచ్. ఫస్ట్ అయితే ఒక లిస్ట్ని ఇనిషియలైజ్ చేద్దాం. న్యూ అరే లిస్ట్. ఇప్పుడు నమ్స్ అనే అరేని ట్రావర్స్ చేద్దాం. ట్రావర్స్ చేస్తూ ఏం చేయాలంటే ఆ లిస్ట్ అనే దాంట్లోకి యాడ్ చేయాలి. లిస్ట్ డాట్ యాడ్ నమ్స్ ఆఫ్ 5. ఇలా చేస్తే ఏమవుతుంది, నమ్స్లో ఉండేటన్ని లిస్ట్లోకి వస్తాయి, కానీ మనకు కావాల్సింది ఏంది, యూనిక్ ఎలిమెంట్. సో ఒక ఇఫ్ కండిషన్ యాడ్ చేద్దాం. ఇఫ్ li డాట్ కంటైన్స్ నమ్స్ ఆఫ్ 5. ఇక్కడ నాట్ పెట్టామంటే ఏమవుతుందంటే ఆ లిస్టులో నమ్స్ ఆఫ్ 5 లేకపోతేనే దీంట్లోకి యాడ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు రిటర్న్ li డాట్ సైజ్, ఇది కే అనుకోండి, ఇది కే మనకు యూనిక్ ఎలిమెంట్స్ ఒక సైజు కే. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కే ఎలిమెంట్స్ని యూనిక్ ఎలిమెంట్స్తో రీప్లేస్ చేయాలి. ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ li డాట్ సైజ్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు నమ్స్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు li డాట్ గెట్ ఆఫ్ 5. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కే యూనిక్ ఎలిమెంట్స్ వచ్చేసి రీప్లేస్ అయిపోయాయి. సార్ రన్ చేసి చూద్దాం. శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి సబ్మిట్ చేస్తుంటాం. సబ్మిట్ కూడా అయిపోయింది, డన్. కానీ 4 milli-seconds టైం వచ్చింది. సేమ్ ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. ఇది బ్రూట్ ఫోర్స్. ఏమంటే ఫస్ట్ మనం లిస్ట్లోకి యాడ్ చేసుకున్నాం, లేకపోతే యాడ్ చేస్తున్నాం, లిస్ట్లోకి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఒకవేళ ఆ ఎలిమెంట్ లేకపోతే లిస్ట్లో యాడ్ చేస్తున్నాం, అప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇది బ్రూట్ ఫోర్స్. మనము ఓకే, ఇప్పుడు ఆప్టిమల్గా ఆలోచిస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ సార్టెడ్ అరే కాబట్టి పక్క పక్కన ఎలిమెంట్స్ ఈక్వల్ ఉంటాయి, డూప్లికేట్స్ ఉంటాయి. సో మనము ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇంకొక వేరియబుల్ని ఫర్ లూప్లో 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 1 1 పక్క పక్కన సేమ్ ఉన్నాయి. సో ఇటరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు 1 2 నాట్ ఈక్వల్ అని అంటే ఐని ప్లస్ ప్లస్ చేసి రీప్లేస్ చేద్దాం, సరిపోతుంది. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే అయితే నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి, ఐని ఇంక్రీజ్ చేసి నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ జేని చేయాలి. అప్పుడు పక్క పక్కన ఎలిమెంట్స్ సేమ్ ఉండవు. ఇప్పుడు రిటర్న్ ఏం చేయాలి, ఐ ఇంతవరకు వచ్చి ఉంటుంది కాబట్టి ఐ ప్లస్ 1ని రిటర్న్ చేస్తాం. అది కే వాల్యూ అది అయిపోతుంది. శాంపుల్ టెస్ట్ పాస్ అయ్యి సబ్మిట్ చేస్తాం. ఇది 100%, 1 milli-seconds టైం వచ్చింది. ఇది ఆప్టిమల్ సొల్యూషన్. ఇది ఆర్డర్ ఆఫ్ n లో ఉంటుంది. డన్.